రోజుతో పూర్తి చేసుకోబోతున్నాము. నిన్నటి రోజున మణి యొక్క పునరుద్ధానం అంటే బాబాతో చేరిపోవడం గురించినటువంటి విషయాలు మెహ్రూ ఆనాటి సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరితోనూ పంచుకుంది. అక్కడికి రాని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రేమికులున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసము నేను ఇక్కడ కొన్ని విషయాలు మణి గురించి రాస్తున్నాను అంటూ ఆమె చివరి క్షణాలు ఎలా గడిచాయి, ఏ విధంగా ఆవిడ మెహర్ బాబాలో చేరిపోయింది, ఈ విషయాలన్నీ కూడా అందరి కోసం వ్రాసింది. దాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన బాబా కుటుంబానికి ఇప్పుడు తెలిపినట్లుగా ఆయన ముద్దుల చెల్లెలు దీర్ఘకాలిక అనారోగ్యం తర్వాత 1996 ఆగస్టు 19వ తేదీన ఆయనను తిరిగి చేరిపోయింది. ఆమె ప్రేమ, అలాగే బాబా పట్ల ఆమె చేసినటువంటి సేవ, అలాగే ఆమె చివరి రోజులు కొన్ని సంఘటనలు ఇక్కడ పొందుపరుస్తున్నాను అంటోంది. కొన్ని సంవత్సరాల క్రిందట మణి తనలో ఒక స్వరం, ఏదో ఒక స్వరం స్పష్టంగా నా లోపల ఇలా చెప్తోంది అని చెప్పేదట మణి. అది ఆ మాటలు ఏమిటి అంటే, నేను పక్షిని, పంజరాన్ని కాదు. అంటే పంజరము అంటే మన స్థూల శరీరము అని అనుకుంటే, పక్షి అనేది ఆత్మ. కాబట్టి ఆ మాటలు నాలో ఏదో ఒక స్వరం స్పష్టంగా చెప్తోంది అని మణి చెప్తూ ఉండేది. మెహ్రూ రాస్తోంది. బహుశా అందుకే కావచ్చు 1995 మార్చిలో ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినప్పుడు ఆమె తరచూ పక్షి పాడుతూ ఎగిరే ప్రయత్నంలో ఉంది. పంజరానికి మరమ్మత్తు అవసరమైంది అనేది. 2 ఆపరేషన్లు, అలాగే హాస్పిటల్‌కి తరచూ వెళ్ళడంతో అనారోగ్యంతో పోరాడుతూ ఆమె వీలైనప్పుడల్లా మెహ్రాజాద్‌లో బాబా ప్రేమికులను కలుస్తూ ఉండేది. నడక కష్టమవడంతో ఆమె ఒక స్కూటర్, అంటే మోటరైజ్డ్ స్కూటర్, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో మోటరైజ్డ్ స్కూటర్ ఉండేదట. దాని పేరు బేగం. దాని మీద మెహ్రా పెంచిన తోటలో తిరుగుతూ ఉండేది. అంటే నడక కష్టమైపోయింది. ఆమెకు ఓపిక ఉన్నప్పుడు ఆ స్కూటర్ మీద ఆ తోటలో తిరుగుతూ ఉండేది. చివరకు మెహ్రాజాద్ ఇంట్లో కుర్చీకే పరిమితమైపోయింది. అలా ప్రేమికులను పలుకరిస్తూ ఉండేది. 1996 ఫిబ్రవరి చివరలో రెండవసారి ఆపరేషన్ అయ్యాక మెహ్రాజాద్ వచ్చిన తర్వాత వరండాలో కూర్చుని కొన్నిసార్లు అందరితో మాట్లాడేది. తన కుటుంబం అంటే బాబా కుటుంబంతో సమయం గడపడానికి ఆమె ఆసక్తి చూపించింది. ఆ సమయంలో మణి అంటే చూసే వాళ్ళందరికీ, స్త్రీ మండలి వాళ్ళందరికీ ఎలా కనిపించేదంటే చాలా ప్రకాశమానంగా, మరింత ఆనందంగా ఉండడం అంతకు ముందు ఎన్నడూ వాళ్ళు చూడలేదు. అలా కనిపించేది. మెహ్రాజాద్‌లో ప్రేమికులతో ఆనాడు గడపడం అదే చివరిది. జూలై నెలలో తిరిగి యాత్రికులు వచ్చేసరికి మణి హాస్పిటల్‌లో ఉంది. ఆమె అనారోగ్యానికి చికిత్సకు లొంగని కడుపులో కణితి అని నిర్ధారించారు డాక్టర్లు. వెళ్లే ముందు రోజు రాత్రి మెహ్రాజాద్ ఇంట్లో నిద్రపోతున్న మణి లేచి కూర్చుని మెహ్రా మంచం వైపు చూసింది. అక్కడ మెహ్రా పడుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అరే, మెహ్రా తన ప్రదేశానికి తిరిగి వచ్చింది అని సంతోషించింది. మెహ్రా మణివైపు చూసిందట. గొప్ప కరుణతో, విచారంగా చూసింది. మణి హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ మణి అనారోగ్యం కారణం తెలిసింది. అప్పుడు మెహ్రా చూపుకి అర్థం కూడా తెలిసింది. బాధ పెరుగుతున్నప్పటికీ 3 వారాల తర్వాత హాస్పిటల్ నుండి
మణి ఎంతో ఆనందంగా మెహరాజాద్కు తిరిగి వచ్చింది. ఆమె చివరి వారాలలో తన ప్రియతములైన మెహ్రా, బాబా వాళ్ళ ఇద్దరి ఫోటోలు చూస్తూ గడిపేది. పంజరం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పక్షి పాడుతూనే ఉంటుంది అని రకరకాల పాటలు, ఇతరులు వ్రాసిన బాబా పాటలు, ఆమె స్వయంగా వ్రాసినవి, భజనలు, కీర్తనలు అన్నీ, అలాగే గ్రామీణ పాటలు, గజల్స్, ఒంటరిగా కానీ ఖుర్షద్ లేదా కేటి, మాను, రోడా వీళ్ళందరితో పాడేది. ఒకరోజు మణి డైనింగ్ రూమ్‌కి నడిపించుకుంటూ వచ్చారట. ఆమె ఇలాగన్నమాట, "బాబా ఇప్పుడు ఇలా చెయ్యమంటున్నారు" అంది. అలా ఆమెకు అత్యంత కష్టమైన పని. అంటే నడవలేకపోవడం. ఎవరైనా మామూలుగా నడిచి ఎంతో ఆనందంగా గడిపిన వాళ్ళు నడవలేనప్పుడు, ఇతరుల సహాయం మీద ఆధారపడినప్పుడు ఇలాగే భావిస్తూ ఉంటారు. అలాగే మణి కూడా ఇదే బాబా ఇచ్చన్నమాట అని అనుకుంది. అదే ఆమె నేర్చుకున్న క్రమశిక్షణ. డాక్టర్ గోహెర్ ఇచ్చిన మందులను శ్రద్ధగా వేసుకునేది. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకునేది. ఎంత బాధ ఉన్నా ఫిర్యాదు చెయ్యలేదు. ఆమె ప్రేమ, పరిపక్వత, ఉల్లాసం అక్కడ స్త్రీ మండలి వారినందరినీ కూడా ఉత్సాహపరిచింది. ఎప్పటిలాగే బాబా కోరుకున్నట్లాగే జీవించడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉండేది. రోజులు గడిచే కొలది మణికి ప్రపంచంతో అనుబంధం తగ్గిపోతుంది. బాబా, మెహ్రా వీళ్ళ ఇద్దరి ఆలోచనల్లో మునిగి ఉన్నట్లు కనిపించేది. పాత రోజులను తలచుకుంటూ బాబాతో గడిపిన ఆనంద ఆనందంగా గడిచినటువంటి రోజులు అన్నీ కూడా తలుచుకుంటూ స్త్రీ మండలి వారితో పంచుకునేది. లేదా కొన్నిసార్లు జోకులు చెప్పేది. ముఖంలో హావభావ ప్రకటనలు, సరదాగా మిమిక్రీ చేసేది, తమాషా స్వరాలు అనుకరించేది. మౌన వార్షికోత్సవం రోజున ఎప్పటిలాగే అందరిలాగే మౌనం వహించిన విపరీతంగా సైగలు చేస్తూ ఉందట. ఆమెకున్న హాస్య చతురత భగవంతుడిచ్చినటువంటి గిఫ్ట్. దానికి అందరూ కూడా, స్త్రీ మండలి వారందరూ కూడా భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. మొదట్లో ఉల్లాసంగా ఉన్న రాను రాను మరింత నీరసించిపోతూ మంచానికే పరిమితమైంది. తొలుత ఆమె కుర్చీలో కూర్చోగలిగేది. బాబా ప్రేమికుల నుండి వచ్చిన గెట్ వెల్ సూన్, అంటే తొందరగా నీకు నయమవ్వాలి అనే గ్రీటింగ్ కార్డ్స్ ని చదువుతుంటే వినేది. అలాగే డ్రీమింగ్ ఆఫ్ ద బిలవెడ్ పుస్తకంలో విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఆమె తన గాడ్ బ్రదర్ పుస్తకం నుండి కథలు వినడం చాలా ఇష్టంగా ఉండేది. చిన్న పిల్లల్లా మారిపోయి బాబాతో గడిపిన బాల్య స్మృతులను వింటూ ఉండేది. చాలా ఎక్సైట్ అయిపోయేది. క్రమంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం కూడా తగ్గిపోయింది. సఫరింగ్ గురించి ఆమె వ్రాసినటువంటి ఆ వ్యాసంలో ఆమె వర్ణించినట్లుగా బాబా లోపలి నుండి ఆమెను పైకెత్తి బాధ, బలహీనతలు అనే దెబ్బలను బయట నుండి అందిస్తున్నారు. ఆమె చెప్పే విషయాల ద్వారా ప్రేమికులు, అంటే అక్కడ ఉండేటటువంటి స్త్రీ మండలి వారికి తెలుస్తూ ఉన్నాయి. మణికి బాబా తనతో ఎల్లప్పుడూ ఉన్నట్లు కలిగే భావన, అలాగే మెహ్రా కూడా తనతో పాటే ఉంది అనే భావన బలంగా ఉండేది. అలాగే ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు స్త్రీ మండలి వారికి కూడా అదే భావన కలిగేది. మెహ్రా ఆ గదిలో అటు ఇటు తిరుగుతూ ఏదో చేస్తున్నట్లుగా భావించేవారు. పురుష మండలి వారిలో ఒకరికి వచ్చిన బాబా గురించిన కలను మణి వింది. అలా విని మణి అంది, ఏమని అంటే, బాబా నాకింకా సందేశాలు పంపిస్తూనే ఉన్నారు అంటూ. ఆమె చివరి రోజుల్లో
మణి ఒకరోజు తన మంచంపై మెహ్రా మంచానికి అభిముఖంగా కూర్చుంది. కిటికీ బయట బాబా రూపాన్ని సంతరించుకున్నటువంటి చెట్టు కొంచెం ముందుకు వాలి ఆమెకు మద్దతిస్తున్నట్లుగా కనిపించింది. మెహ్రా కొరకు మణి వ్రాసినటువంటి ఒక పాట రికార్డులో ఆమెకు వినిపించారు. మణి సంతోషంగా ఆ పాటను వింటూ ముందుకు వెనక్కి ఊగుతూ తను కూడా పాడుతూ అందులో మునిగిపోయింది. అక్కడ బాబా, మెహ్రా ప్రత్యేకంగా ఆమె ప్రకాశించే ముఖం యొక్క ఆనందంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీ మండలి వారందరికీ కనిపించారు. అంటే మణి ముఖంలో బాబా, మెహ్రా తాండవిస్తున్నట్లుగా వీళ్ళకి కనిపించింది. అలాంటి సన్నివేశం కూడా ఇదే చివరిది. సాధ్యమైనంత చికిత్స చేసినప్పటికీ కొన్ని రోజులకే మణి సగం కోమాలోకి జారిపోయింది. స్త్రీలందరికీ ఇది భరించలేని వేదన కలిగించింది. వారంతా రాత్రిపూట సరిగ్గా నిద్రపోయేవారు కాదు. మెహ్రూ మణి ఆలోచనలతో నిద్ర నుండి లేచినప్పుడు ఆమెకు మణి ఓదార్పు మాటలు వినవచ్చాయిట. అవేమిటి అంటే, నేను ఎప్పుడు ఎలా వెడతానో నాకు తెలీదు. కానీ నేనెక్కడికి వెడతానో మాత్రం తెలుసు. వర్ణించనలవి కాని అందమైన ప్రదేశమది. భగవంతుని ప్రేమ పూర్తిగా అలుముకున్నటువంటి ప్రదేశానికి నేను వెడతాను. కానీ ఎప్పుడు వెడతాను, ఎలా వెడతానో తెలియదు అంటూ ఆమె వివరించిందట. మణి పరిస్థితి అలాగే ఉంది. అలాగే స్త్రీ మండలి వారు కూడా దుఃఖిస్తూ ఉన్నారు. రోజులు గడిచే కొలది ఆమె నుండి ప్రసరించే ప్రేమ మాధుర్యం, స్వచ్ఛత, అమాయకత్వం అక్కడంతా వ్యాపించినట్లుగా వాతావరణం ఉండేది. ఆగస్టు 9 శుక్రవారం నాడు మహమ్మద్ మస్తు చెప్పాడట, బాబా సోదరి రేపు వెళ్ళిపోతుంది, ఆమె బాధ తీరిపోతుంది అన్నాడు. కానీ శనివారం అంటే 10వ తారీఖు కూడా గడిచిపోయింది. కానీ ఆ రోజు నుండి ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ప్రపంచం నుండి మరింతగా దూరం జరిగిపోతోంది అన్నట్లుగా అనిపిస్తోంది. ఎక్కడికి దూరం జరుగుతోంది? బాబాకి దగ్గరవుతోంది. కోమాలోకి జారిపోయింది. గుల్నార్ వచ్చి వెంటనే ఆమె పరిస్థితి, ఆమెలో తేడాను గమనించి ఆమె ఇప్పుడు బాబాతో ఉంది అని చెప్పిందట. ఆ సమయంలో హెదర్‌కి కూడా ఒక కల వచ్చింది. అందులో మణి, బాబా నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలీదు. నేను ఎంతగా ఆయనను ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. నేనెప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉన్నాను అనేది కూడా నీకు తెలియదు అని అందట ఆమె కలలో. మణి ఎప్పుడూ తన కుటుంబ సభ్యులతో చెప్తూ ఉండేది, నా కొరకు ఎన్నుకున్న క్షణాలలోనే నేను వెళ్ళిపోతాను. దానికి ఒక సెకను ముందు కాదు, వెనక కాదు. అలాంటి ఆయన నిర్ణయించినటువంటి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 19వ తేదీ సోమవారం ఉదయం 7:01 మణి కళ్ళు తెరిచి ఆశ్చర్యంగాను, ప్రేమగాను చూసిందట. ప్రశాంతంగా కొన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆమె నుండి వెడలిపోయాయి. తర్వాత ఆమె సున్నితంగా, ప్రశాంతంగా ప్రీతముని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆమె కోరినట్లుగా మెహ్రాజాదులో మణి గదిలో మెహ్రా మంచానికి ఎదురుగా స్త్రీ మండలి వారు బాబా ఫోటోని పట్టుకుని ఆయన నామాన్ని స్మరించారు. ఆ క్షణంలో ఆమె ముఖం ఆనందంతో, విజయ గర్వంతో వెలిగిపోతోంది. అందమైన ఆమె ముఖంపై ఆమె అన్నిటికీ ముగింపు ఇంత స్పష్టంగా లిఖించబడడం చూసి ఎలా ఆనందించకుండా ఉండగలము అంటూ మెహ్రూ వ్రాస్తోంది. అందరూ ఆమె చుట్టూ చేరి ప్రార్థనలు చేశారు. 27 సంవత్సరాల పాటు ప్రియమైన స్నేహితుడు ఎరిచ్ మొదలగు వారందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చి నివాళులు అర్పించారు. వారు వెళ్ళిపోయాక స్త్రీలు ఆమెకిష్టమైనటువంటి గులాబీ, నీలం రంగు దుస్తులు ధరింపచేశారు. షిఫాన్ పింక్ స్కార్ఫ్తో ముఖాన్ని చుట్టూ అలంకరించారు. నుదుటిపై చిన్న వజ్రంతో తిలకం అద్దారు.
మణిని మెల్లగా మెహ్రాకు ఉపయోగించిన స్ట్రెచ్చర్ పై ఉంచి మెహ్రా మంచం దగ్గరకు తీసుకువెళ్లారు. హారతి పాడారు. తర్వాత బాబా గదిలోకి తీసుకువెళ్లారు. ఆయన పాదాల వద్ద ఉంచారు. ప్రార్థనలు చదివారు. భగవంతుని 7 నామాలు పాడారు. బాబాకు సమర్పించిన పూలు, గులాబీ రేకులను ఆమెపై చల్లారు. మెహ్రా పెంచిన పూల తోటలో నుండి మండలి హాలుకు తీసుకువచ్చారు. అక్కడ బాబా కుర్చీ ముందు ఉంచిన ఆమె ముఖం ఎంతో ప్రకాశిస్తోంది. శరీరాన్ని పూలతో కప్పారు. మెహ్రాబాద్, నగర్, అలాగే పూనా, బొంబాయి నుండి ప్రేమికులు ప్రవాహంలా వచ్చారు. ముందుగా భావు, దారా, అమృత్, ఖుర్షిద్ వాళ్ళందరూ వచ్చి నివాళులర్పించారు. ఆమె ప్రేమపూర్వక వ్యక్తిత్వానికి వంగి నమస్కరించారు. ట్రస్టు సభ్యులు, ఆఫీసు సిబ్బంది, పింపల్గాం గ్రామస్తులు, చిన్నవారు, పెద్దవారు, వీరు వారు అనకుండా అందరూ ఆమెకు కావలసిన వారే అందరూ వచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు పూనా నుండి ఇరానీ గ్రూప్ అందరూ వచ్చారు. రుస్తుం, సౌరభ్ వీళ్ళిద్దరూ మేనల్లుళ్ళు. దుఃఖంతో ఉన్న అందరూ అంతకు ముందు మణి వద్దకు వచ్చినట్లే వచ్చారు. గజల్స్ పాడారు. ఆమె వ్రాసిన పాటలు పాడారు. నవ్వించే తమాషా పాటలు కూడా అందరూ కలిసి ఆలపించారు. సాయంత్రం 3:15 చివరి హారతి పాడారు. తర్వాత మెహ్రాజాద్ స్త్రీ మండలి వారు ప్రేమతో, దుఃఖంతో చివరిసారిగా ఆమెను ముద్దు పెట్టుకున్నారు. ఆమె ఎంతగానో ప్రేమించిన ఇల్లు, పెంపుడు కుక్కలు అవన్నీ కూడా వీడ్కోలు పలకడం అందరి హృదయాలను ద్రవింపచేసింది. గోహెర్, మెహ్రు, కేటి, గుల్నార్, మిగిలిన స్త్రీ మండలి అందరూ కూడా ఆమెతో మెహ్రాబాద్కు ప్రయాణమయ్యారు. కొండపై బాబా ప్రేమికుల బృందం అంతకు ముందే వచ్చి ఉంది. బాబా సమాధిలోకి తీసుకువెళ్లారు. బాబాకు కుడివైపున ఉంచి ప్రార్థనలు చేశారు. అక్కడ నుండి మెహ్రా మందిరానికి తీసుకువెళ్లారు. తన ప్రియతములిద్దరి నడుమ ఆమెను ఉంచారు. ఆమె ముఖం ఆనందంతో గులాబీ వర్ణంలోకి మారినట్లుగా కనిపించింది. తర్వాత సభా మండపానికి తీసుకువెళ్లారు. అక్కడి వాతావరణం వర్ణించనలవి కాదు. పూలదండలతో ముంచెత్తారు. ఇంగ్లీష్, మరాఠీ, హిందీ భాషలలో గ్రామస్తులు భక్తి, గౌరవం వెల్లివిరిశాయి. ప్రియమైన ఆనాటి ప్రాణ స్నేహితులు మన్సారి, గులు, బొంబాయి నుండి అప్పుడే వచ్చిన ప్రేమికులు అందరూ వీడ్కోలు పలికారు మణికి. 5:30కు మణిని వ్యాన్లో ఉంచి కార్లు, మోటార్ సైకిళ్లు, కాలినడకన వచ్చే ప్రేమికులు వెంటరాగా కొండ దిగువన క్రింది మెహ్రాబాద్లో ఉన్న శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆమె రూపాన్ని చితిపై ఉంచినప్పుడు ఆమె నిజంగా యువరాణిలా ప్రకాశించిందట. ప్రియమైన వారి నుండి బాధాకరమైన వీడ్కోలు, దుఃఖంతో ఆ వాతావరణం నిండిపోయింది. ఆమె రూపాన్ని చందనంతో కప్పి చితి ముట్టించిన తర్వాత అందరూ వెనక్కి తగ్గి నిలబడ్డారు. ఆమెకు ప్రీతికరమైన సంధ్యా సమయం. 6 గంటలకు ఆమె కుటుంబ సభ్యులు జంగు, రుస్తుం, సౌరభ్, దారా, అరవింద్, మెహర్దిల్, జంషెడ్ వీళ్ళందరూ అవతార్ మెహర్ బాబా కూజై అంటూ చితిని వెలిగించారు. మణి తల క్రింద ఇరిచి ఒక గంధపు చెక్కను ఉంచి, ఈ క్షణం కొరకు సంవత్సరాలుగా దాచుకుని ఉన్నాను అంటూ ఆ గంధపు చెక్కను ఆమె తల కింద ఉంచి తన పని పూర్తి అయ్యింది అంటూ నెమ్మదిగా అన్నాడు. అలా మెహర్ బాబా సోదరి అయినటువంటి మణిజా ఇరానీ తన ప్రియతమునిలో చేరిపోయిన క్షణాలను మనము చాలా వివరంగా చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. చాలా కళ్ళకు కట్టినట్లు మనం కూడా ఆ ప్రదేశంలో మనం ఉన్నాము అనుభవం. అవునండి. ఇక్కడ అంత బాగా వర్ణన చేసి అందులో వ్రాశారు. అంత బాగా మీరు కూడా చదివి మాకు వినిపించారు. నిజంగా చాలా
అంటే ఒక విధంగా చూడాలంటే మనము ఆ టైంలో అక్కడ ఉన్నాము అనే ఒక అవునండి. ఆలోచన మనకి కూడా అంటే ఆ యొక్క ఇది మనకి కలిగింది. చాలా ఆవిడ రాసిన ఆవిడకు చాలా ధన్యవాదాలండి. ఆవిడకి కూడా చాలా చక్కగా మాకంతా వివరించి అన్ని పుస్తకం మొదటి నుంచి చివరి వరకు అంత బాగా ఓపికతో మాకు చదివి వినిపించినందుకు మీకు అనేక అనేక జయబాబాలు, ధన్యవాదాలండి. బాబా అండి. జయబాబా అండి. సిహెచ్ లక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత విశ్వనాథ్